ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సొలొమన్ వర్షిప్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కొన్నిసార్లు మనకు తెలియని బాధ, ఎవరికి చెప్పుకోలేని కన్నీళ్లు మనం కృంగతీస్తుంటాయి. నా కష్టాన్ని చూసేవారు ఎవరు లేరని మనం లోపల మాత్రం పడుతుంటాం. కానీ మన ప్రతి కన్నీటి బొట్టును లెక్కపెట్టి మన పరలోకపు తండ్రి మనతో ఏం మాట్లాడుతున్నాడో పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేస్తూ మనం ఈ రోజును ఆశీర్వదకరంగా ప్రారంభిద్దాం. ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనము ధ్యానం చేసుకుందాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో కనుక మనం హన్నా జీవితాన్ని చూసినట్లయితే ఆమె పడిన వేదన ఎంతటిదో మనకు అర్థమవుతుంది. ఆమె గొడ్రాలిగా ఉండడంతో, ఆమెకు సంతానం లేదన్న ఒకే ఒక కారణంతో ఆమె భర్త అయినటువంటి ఎల్కానా